మీరు ఎప్పుడైనా బియ్యం బస్తాన్ని విప్పినప్పుడు అందులో చిన్న చిన్న రాళ్ళు గాని, ఇసుక రేణువులు గాని ఉండటం గమనించారా? లేదా పొలం నుండి కొత్తగా వచ్చిన బియ్యంలో రాళ్ళు, మట్టి పిల్లలు కలిసి ఉండటం మీరు చూసే ఉంటారు. అలాగే గ్లాసులో నీళ్లు పోసుకున్నప్పుడు అడుగు భాగంలో మట్టి రేణువులు లేదా బురద లాంటివి పేరుకుపోవడం ఎప్పుడైనా గమనించారా? ఇటువంటి నీటిని మనం అశుద్ధమైన నీరు అంటాం. మరి ఈ అనవసరమైన చెత్తా చెదారం తీసేయకుండా మనం ఆ నీరు తాగగలమా? లేదా ఆ అన్నం తినగలమా? లేదు కదా! అందుకే వంట చేయడానికి లేదా నీరు తాగడానికి ముందు మనం ఆ పదార్థాలను శుభ్రం చేయడానికి కొంత సమయం కేటాయిస్తాం. కానీ బియ్యం నుంచి రాళ్ళని, నీళ్ళ నుంచి మట్టిని ఎలా వేరు చేస్తాం? ఇక్కడే మనకు వేరు చేసే పద్ధతులు ఆర్ సెపరేషన్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. మన ఆహారంలో లేదా నీటిలో మనకు అవసరం లేని వాటిని తీసేయడానికి మనం వాడే సింపుల్ పద్ధతులు ఇవి. ఇలా చేయడం వల్ల మనం తినేది సేఫ్ గాను, రుచిగాను ఉంటుంది. రాబోయే వీడియోలో మనం చేతితో ఏరివేయడం, హ్యాండ్ పికింగ్, జల్లించడం అంటే సీవింగ్, తూర్పార పట్టడం అంటే విన్నోవింగ్, తేర్చడం అంటే డీకాంటేషన్ మరియు వడపోత అంటే ఫిల్ట్రేషన్ లాంటి పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. మన ఆహారాన్ని, నీటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ పద్ధతులు మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం పదండి. ముందుగా మన ఆహారం నుండి వేస్ట్ ని తీసివేయడానికి అత్యంత సులభమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం. బియ్యం సంచి ఓపెన్ చేసినప్పుడు అందులో చిన్న చిన్న రాళ్ళు, ఇసుక లేదా రంగుమారిన గింజలు కనిపిస్తాయి. సో మన ఆహార పదార్థాల నుండి ఇలాంటి అనవసరమైన వాటిని మనం ఎలా తీసివేయాలి? ఈ మలినాలు లేదా ఇంప్యూరిటీస్ కంటికి కనిపించేంత పెద్దగా ఉండి చేతికి దొరికేలా ఉన్నప్పుడు వాటిని తీసివేయడం చాలా ఈజీ. మనం దీన్ని ఇంట్లో చాలా సహజంగా చేస్తుంటాం. మీ అమ్మమ్మో, నాన్నమ్మో లేదా కుటుంబ సభ్యుల్లో బియ్యంలో నుండి రాళ్ళు, పొట్టు, దుమ్ము లేదా గడ్డి ముక్కలని ఏరివేస్తూ శుభ్రం చేయడం మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. మన వేళ్లను ఉపయోగించి మనకు అవసరం లేని వాటిని ఆహారం నుండి ఏరివేసే ఈ పద్ధతినే చేతిలో ఏరివేయడం అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే చేతితో పట్టుకొని మలినాలను తీసి పక్కన వేయడమే ఈ హ్యాండ్ పికింగ్ టెక్నిక్. మనం ఈ పద్ధతిని ఇంకా ఎక్కడెక్కడ వాడతాం ఒక్కసారి ఆలోచించండి. డైలీ లైఫ్ లో మనం తెలిసి లేదా తెలియక చాలా సార్లు ఈ హ్యాండ్ పికింగ్ టెక్నిక్ ని వాడతాం. ఉదాహరణకు మీ దగ్గర ఒక గిన్నె నిండా రకరకాల గింజలు ఉన్నాయనుకోండి. అందులో కొన్ని పెంకులు గాని, పాడైపోయిన గింజలు గాని వేరు చేస్తున్నప్పుడు మీరు వాడుతున్న పద్ధతి ఈ హ్యాండ్ పికింగ్ టెక్నిక్. అలాగే పాలకూర కట్ట వలిచేటప్పుడు అందులో వాడిపోయిన ఆకులను ఏరి పక్కన పడేస్తుంటారు కదా! అక్కడ కూడా మనం వాడుతున్నది ఇదే టెక్నిక్. మీరందరూ పుచ్చకాయ తినే ఉంటారు. మీరందరూ పుచ్చకాయ తినే ఉంటారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పుచ్చకాయ ముక్కని తినేటప్పుడు అందులో ఉండే నల్లటి గింజల్ని మనం తీసేస్తుంటాం. అలా గింజల్ని ఏరివేయడం కూడా హ్యాండ్ పికింగ్ టెక్నికే. మనం చేతిని ఉపయోగించి ఈ గింజల్ని తీసేయడం వల్ల మనం తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుచిగా ఉంటుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ వల్ల మన ఆహారం క్లీన్ గా మరియు సేఫ్ గా మారుతుంది. మన రోజువారీ జీవితంలో మనం వాడే అత్యంత సులభమైన పద్ధతి ఇదే. ముఖ్యంగా పైన చెప్పుకున్న ఉదాహరణల్లో లాగా తీసివేయాల్సిన చెత్త కంటికి స్పష్టంగా కనిపించేలా, చేతికి దొరికేలా ఉన్నప్పుడు ఇది బెస్ట్ మెథడ్. సరే, హ్యాండ్ పికింగ్ లో మలినాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈజీగా తీసేసాం. మరి తీసేయాల్సినవి చాలా చిన్నగా ఉంటే, ఉదాహరణకు సన్నని దుమ్ము, ఫైన్ డస్ట్ లేదా పిండిలో ఉండే చిన్న చిన్న ఉండలు, లంప్స్ ఆఫ్ ఫ్లోర్ లాంటివి ఉంటే చేతితో తీయలేం కదా! మరి అప్పుడేం చేయాలి? అలాంటప్పుడు మనం వాడే పద్ధతి పేరే జల్లించడం ఆర్ సీవింగ్. దీనికోసం మనం జల్లెడ అనే పరికరాన్ని వాడతాం. అది ఇలా ఉంటుంది. మనం పిండిని జల్లించేటప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నట్టుగా పెద్దగా ఉండే రేణువులు లేదా పిండి ఉండలు జల్లెడ పైనే ఉండిపోతాయి. సన్నగా ఉండే పిండి మాత్రం జల్లెడ రంధ్రాల నుండి కిందకు పడుతుంది. అలా మనకు కావాల్సిన సన్నని పిండిని మరియు అవసరం లేని పెద్ద రేణువుల నుంచి వేరు చేయడానికి ఈ జల్లించడం ఆర్ సీవింగ్ ఉపయోగపడుతుంది.
మనం వంటకు వాడే పదార్థాలు శుభ్రంగా ఉండాలన్నా, చేతితో తేలినంత చిన్న మలినాలు పోవాలన్నా ఇది చాలా మంచి పద్ధతి. కాబట్టి ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదట మనం చేతితో ఏరివేయడం ఆర్ హ్యాండ్ పికింగ్ గురించి చూసాం. ఇది చాలా సింపుల్ టెక్నిక్. మన వేళ్ళతో అనవసరమైన వాటిని ఏరి పక్కన పడేయడమే ఈ టెక్నిక్. ఆ తర్వాత జల్లించడం ఆర్ సీవింగ్ గురించి తెలుసుకున్నాం. దీన్ని జల్లెడ అనే టూల్ ని వాడి అనవసరమైన పదార్థాలని వేరు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, తీసేయాల్సిన చిత్త ముక్కలు పెద్దగా ఉండి కంటికి ఈజీగా కనిపిస్తే హ్యాండ్ పికింగ్ వాడతాం. అదే ఆ మలినాలు మరీ సన్నగా ఉండి లేదా పిండి ఉండలాగా ఉండి చేతితో తీయడానికి కుదరనప్పుడు జల్లించడం ఆర్ సీవింగ్ అనే పద్ధతిని వాడతాం. సారాంశం: ఈ వీడియోలో ఆహారాన్ని శుభ్రం చేయడానికి రెండు ముఖ్యమైన పద్ధతుల గురించి చెప్పారు. ఒకటి చేతితో ఏరివేయడం ఆర్ హ్యాండ్ పికింగ్. బియ్యంలో రాళ్ళు, గడ్డి పరుకులు లేదా పుచ్చకాయలో గింజలు వంటి వాటిని చేతితో తీసివేయడం. తీసేయాల్సిన వస్తువులు కంటికి కనిపించేంత పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఈ పద్ధతిని వాడుతాం. రెండవ టెక్నిక్ జల్లించడం. చేతికి దొరకనంత సన్నని మలినాలు లేదా పిండి ఉండలు వేరు చేయడానికి ఇది వాడుతారు. దీనికి జల్లెడను ఉపయోగిస్తారు. పెద్ద ముక్కలు పైన ఆగిపోతాయి, మెత్తని పిండి కిందకు దిగుతుంది.